అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? 2, 3 డేస్ అవుతుంది కదా! యాక్చువల్‌గా కొంచెం నా వాయిస్ కొంచెం కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి. ఎందుకంటే ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్లాగ్‌లో మేమైతే ఎక్కడికి వెళ్ళామో అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అయితే అంటే వర్షంలో కొంచెం తడవడం కానీ, ఈ వర్షాలు పడటం వల్ల కానీ కొంచెం అయితే చేంజ్ అయింది వాయిస్. మీరైతే కొంచెం ప్లీజ్ భరించండి, ఎక్స్క్యూజ్ చేయండి. ఈ వ్లాగ్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను. కొండవీడు ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్దామని మార్నింగే రెడీ అయ్యి టిఫిన్ చేసేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని మేమైతే బయలుదేరిపోయామండి. ఇది గుంటూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మనకి ఈ గుంటూరుకి నుంచి ఫిరంగిపురంకి మధ్యలో ఇక్కడ అమీనాబాద్ అని ఒక విలేజ్ ఉందండి. అంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు కొండవీడికి. సో మేము షార్ట్కట్లో ఇక్కడి నుంచి ఫిరంగిపురం దాకా వెళ్ళటం కంటే ముందు ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పి అమీనాబాద్ నుంచి ఊర్లోకి మేము ఎంటర్ అయినాక ఇక్కడ కొండ మీద అమ్మవారు ఉన్నారు పవర్ఫుల్ అని చెప్తే సరే చూద్దాం కదా, మన కొండ మీద ఉన్న టెంపుల్స్ ఏవైనా కూడా పవర్ఫుల్ అంటే ఇవి ఎప్పటివో ఉంటుంది. దాదాపు అయితే కొండ మీద ఉండే ఏ అమ్మవారైనా ఎవరైనా దేవతామూర్తులు అంటే ఎప్పుడో కొలువై ఉన్న టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని చెప్పి సరే ఒకసారి విజిట్ చేద్దాము, చూద్దాము, అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి ఇంకా మేము అక్కడ ఆపి అమ్మవారి దర్శనాని కోసం అయితే వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినాక అక్కడ తెలిసింది ఏంటంటే ఈ గుడి అనేది ఇప్పటిది కాదు. దాదాపు గుడి అంటే కట్టించింది మాత్రం 13వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు కట్టించారని అయితే ఇక్కడ స్థల పురాణంలో ఉంది. చూడండి, ఇక్కడ ఉంటుంది మూలాంకురేశ్వరి దేవస్థానం అని చెప్పి. ఇక్కడ అమ్మవారిని మూలగురమ్మ అమ్మవారు అని అంటారంట. ఇంకా కాలక్రమేణా మూలాంకురేశ్వరి అని చెప్పి ఇక్కడ పిలువబడుతుంది అమ్మవారు. ఇక్కడ ఏంటంటే ఇది ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజించిన అమ్మవారు అంటండి. ఇక్కడ ఈ యుగం కాదు, ద్వాపరయుగం. అసలు నిజంగా గ్రేట్ కదా. మన ఈ యుగంలో కాదు, ద్వాపరయుగం అంటే అసలు మన కళ్ళ ముందులా కనిపిస్తున్నాయి కదా మన చరిత్ర యొక్క ఆనవాళ్ళు అక్కడక్కడ. మన రామసేతు కానీ, ఇప్పుడు మన బయటపడ్డటువంటి ద్వారక కానీ అసలు నిజంగా ఆనవాళ్ళు ఎక్కడికి పోవండి. ఇదంతా మనది, మన మన చరిత్ర మనది. ఎవరు ఏమన్నా కానీ మన మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఒకటొకటి బయటపడుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారు అంటండి. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ కంపల్సరీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ పూజారి చెప్పారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు ఇక్కడ. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. చుట్టూ పొలాలు, గ్రీనరీ. ఇంకా ఇప్పుడే స్టార్ట్ కదా వర్షాకాలము, సో ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పంటలు. కాకపోతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది పైకి వెళ్ళి చూసిన తర్వాత. అసలు ఎంత బాగుందో అండి. అసలు కొండ మీద ఏవి ఉన్నా కానీ కొంచెం బాగా అనిపిస్తుంది కదా, వెళ్ళి చూసినప్పుడు మనకి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరి కొండవీడికి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అయితే మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కొంచెం బాగుండేది. మేమైతే షార్ట్కట్లో కలిసి వస్తుంది కదా అని చెప్పి కొండవీడు దగ్గరగా ఇక్కడి నుంచి కదా అని చెప్పి మేము ఊర్లో నుంచి బయలుదేరాము. ఆల్రెడీ ఒకరు చెప్పారు ఇక్కడ ఈ రూట్ కొంచెం వర్షం పడి ఇబ్బందిగా ఉంటుంది, మీరు మెయిన్ రోడ్ నుంచి వెళ్తే బాగుంటుందని. మేము షార్ట్కట్ కదా పర్లేదులే ఏం కాదులే అనుకొని మేమైతే బయలుదేరాం. కానీ మధ్యలో మాత్రం చాలా కొంచెం అయితే ఇబ్బంది అయింది. చాలా కాదు కానీ కొంచెం అయితే ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఇదిగో చూడండి ఈ రోడ్ అంతా, ఇంకా ముందు కూడా చాలా అంటే చాలా అంతా బుడద మొత్తం. బండి ఏమంటారు లోపలికి వెళ్ళిపోతుంది టైర్లు. అసలుకి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. అలా అమ్మవారి దయ వల్ల మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాం కదా. ఎట్లా అమ్మవారి దయ వల్ల కొంచెం
బయటికైతే రాగలిగాము. ఆల్రెడీ చెప్పారు వాళ్ళు మాకు, మీరు ఈ రూట్లో వెళ్ళొద్దండి అని. అయినా సరే మనం ఒక్కోసారి షార్ట్ కట్ అని చెప్పి వెళ్తాం కదా, అన్ని టైమ్స్ మన టైం కాదు అని అంటారు కదా, ఒక్కోసారి మాత్రం అలా అవుతుంది. బట్ షార్ట్ కట్లో వెళ్ళినా కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని అనుకుంటాము, ఒక్కోసారి ఇలాంటివి కూడా తప్పవు. బట్ ఎలా అయితే ఏంటి, మేమైతే ఇంకా దగ్గరగా ఉన్నాము కొండవీడికి. అసలు కొండవీడికి వెళ్ళే దారిలో అండి అన్ని పంటలే, అక్కడ పొలాలు కానీ ఈ పంటలు అంటే తోటలు ఎంత బాగుంటుందో గ్రీనరీ చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రీనరీ వెళ్ళే ముందు కానీ ఎన్ని పొలాలు తోటలు అసలు చూడటానికి మాత్రం కన్నుల విందు, కళ్ళకి నయనానందమే అండి. అసలుకి మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే అబ్బా మనం కూడా ఇక్కడ ఉండిపోతే బాగుండేమన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఆ చరిత్రలో చూసుకున్నట్లయితే ఈ కొండవీటి కోట నిర్మాణము అంటే ఎవరు నిర్మించారు, కొండవీటి రెడ్డి రాజులు 13వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు. కాకపోతే అదే 13వ శతాబ్దంలో మనకు తెలియనటువంటి ఒక స్టోరీని ఇప్పుడు మన చరిత్రలో అసలు ఏం జరిగింది దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. మనకి తెలియని ఎంతోమంది ఈ జీవిత చరిత్రలు మనకు తెలియనివి ఎంతోమంది ఉన్నాయి. అందులో ఒకరైనటువంటి హరిహర వీరమల్లు బుక్కరాయలు వీళ్ళ స్టోరీని ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీశారు కదా సినిమా, అది మనకి 2 డేస్లో రిలీజ్ అవ్వబోతుంది, హరిహర వీరమల్లు అని చెప్పి. అది అంటే మన సనాతన ధర్మం దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆ టైంలో 13వ శతాబ్దంలోనే మొఘల్ సుల్తాన్లు మన దేశం మీదకి దండయాత్ర చేసి వాళ్ళు ఇస్లాం మతంలోకి మార్చాలని చెప్పి ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలు బేస్ చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా తీశారు కదా. అసలుకి నాకు ఒకటి అర్థం కాదండి, ఎప్పుడు ప్రతిసారి మన దేశం మనం మీదికే వచ్చి ఎవరో వాళ్ళ జులుం ప్రదర్శించాలని వాళ్ళు వచ్చి మనల్ని కన్వర్ట్ చేయటానికి, మతం మార్చటానికి, ఏంటండి ఇది మనకి గతి అసలు. అప్పుడు ఇస్లాం వాళ్ళు అదే మొఘల్ సుల్తాన్లు వచ్చి మతం మార్పిడి చేసినప్పుడు ఈ బుక్కరాయలు కానీ హరిహర వీరమల్లు వీళ్ళిద్దరూ ఎలా మతం మారినప్పటికీ కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎలా దక్కించుకున్నారు, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడారు, దీనికి సంబంధించిన స్టోరీనే ఉంటుంది హరిహర వీరమల్లు మూవీలో. అసలు మన హిందూ ధర్మాన్ని మనం పాటించడానికి కూడా జిజియా పన్ను అని చెప్పి ఒక పన్నుని కట్టాలంటే ఎంత దౌర్భాగ్యం కదా అసలు. మన హిందువులు అంటే మన ఉనికిని మనం మనం మనము హిందువులుగా బ్రతకడానికి పన్ను కట్టాలంట. అసలు ఎంత విన్నప్పుడైతే అనిపిస్తుంది మనం ఆ టైంలో అంటే మనం ఎంత అమాయకుల్ని చేసి అసలు ఎలా అసలు వింటేనే మనకి ఎంత కోపం వస్తుంది కదా, అసలు రక్తం ఉడికిపోతుంది అసలుకి. అసలు మన హిందువులు మన దగ్గరికి వచ్చి మీరు హిందువులుగా మీ ధర్మాన్ని మీరు పాటించి మీరు హిందువులుగా బతకాలంటే పన్ను కట్టాలంట. ఏంది అసలుకి? ఎక్కడైనా ఇక్కడే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు మన దేశం మీదికే రావటం, ఎందుకంటే ఇక్కడ ఎంతో సంపద ఉంది, దాన్నంతా కొల్లగొట్టుకొని తీసుకెళ్ళాలి. ఇక్కడ మనుషులు ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటిస్తారు, సంయమనంగా ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎదురు తిరగరు, చెప్పింది వింటారు, కొడితే కొట్టించుకుంటారు, తిడితే తిట్టించుకుంటారు, మనం ఏదైనా చేయొచ్చు ఇక్కడ వాళ్ళని అనేది ధీమా. ఎందుకంటే మన పూర్వం ఉన్నవాళ్ళు కూడా చాలా సనాతన ధర్మం అంటే దాన్ని ఎలా అంటే ఒకరి మీదకి తిరగబడి అంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన జోలికి వస్తే ఊరుకోం అనేది ఉంది. అది కూడా కొంతమందే, చాలా వరకు అయితే సైలెంట్గా ఉండేవాళ్ళే ఎక్కువ. ఏది చేసినా చాలా అమాయకులు అప్పటి వాళ్ళైతే. ఇప్పటికీ మనం కూడా ఎంత అమాయకంగా ఉన్నామో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని బట్టి మనకు కూడా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మనం ఇంకా మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే
చాలా అంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ధర్మో రక్షతి రక్షిత అని ఊరికే అనలేదు కదా. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని పట్టుకొని దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు పడ్డారండి, ఎన్ని అవమానాలు. ఫస్ట్ పోటీ చేసినా కూడా 2 చోట్ల కూడా ఒక సీటు ఓట్లు రాలేదు, సీట్ రాలేదని చెప్పి ఎంత అవమానంగా మాట్లాడారో, ఎంత కించపరిచారు అసలుకి. కానీ ఏం జరిగింది? దేవుడు ఉన్నాడు కదా. పడినప్పుడు ఎప్పటికైనా లేస్తామండి. ఎంత గట్టిగా బాల్ని గోడకేసి ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా రివర్స్ వస్తుంది. ఆయనని ఎంత విమర్శించారు, కానీ ఇప్పుడు ఏమైంది? ఆయన పోటీ చేసినటువంటి అన్ని ప్లేసెస్లో ఆయనకు సీట్లు వచ్చాయి, గెలిచారు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచి చూపించారు. అప్పుడు అవమానాలు అన్నీ భరించి నాకెందుకులే అని అనుకొని ఉంటే ఇప్పుడు ఈ విజయాన్ని ఆయన చూసేవాళ్ళు కాదు కదా. మనం ఎప్పుడైనా లైఫ్లో అయినా సరే అంతే అండి. ఎన్ని అవమానాలు పడ్డా కానీ మనము చేసే పని ఆపకుండా నిరంతరం కృషి చేసి కంపల్సరీ కష్టపడితే ఫలితం అనేది దేవుడు ఎంత బాగా ఇస్తాడో మనకి నిరూపించారు. కళ్ళ ముందే కనిపిస్తుంది కదండి మనకి. లేట్ అయినా కానీ ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు వస్తుందని ఆయనకి ఏమన్నా తెలుసా చెప్పండి? వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివారు కాబట్టి ఆయన ఏదో ఒకటి సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే భావనతో ఉన్నారు కాబట్టి ఆయనకు అవసరమే లేదు ఆ సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు. అయినా కానీ వచ్చి ఎండకు తిరిగి కష్టపడి ప్రజలకి ఏదో ఒకటి నేను చెయ్యాలి, నా వంతు సహాయం ఏదో ఒకటి నేను చెయ్యాలి అని చెప్పి ఆయన వచ్చి మనందరికీ కూడా ఇప్పుడు ఆయన పరిపాలనలో ఉన్నాం కదా. సో అందరికీ మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది. ఈ సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని ఆయన తీసినటువంటి సినిమా మనకి హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుందండి. అది మన చరిత్రకు సంబంధించిన వాళ్ళల్లో ఒకరి స్టోరీ ఉంది. మన సనాతన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన స్టోరీ అది. మనం ఇట్లాంటి సినిమాలని ఆదరించాలి, ఇలాంటి సినిమాలను చూడాలి. కమర్షియల్ మూవీస్కి ఎక్కువ టికెట్స్ అంటే రేట్లు పెంచినా కానీ మనం వెళ్ళి కమర్షియల్ సినిమాలని పెద్ద హిట్ చేస్తాము. బట్ ఇలాంటి సినిమాలు మన చరిత్ర ఏంటి అనేది తెలియజెప్పే సినిమాలను కూడా మనం చూడాలి, కంపల్సరీ చూడాలి. మీరందరూ కూడా ఈ వీడియో ఎవరు చూస్తున్నా కానీ కంపల్సరీ మన చరిత్రకు సంబంధించిన ఇది మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత. మనం ఎలాగో పుస్తకాలు ఇవన్నీ అంటే అప్పుడు తెలుసుకోకపోయినా అట్లీస్ట్ మనకు ఒక స్టోరీ పరంగా తీశారు కదా, మనం అది తెలుసుకోవాలి కదా, అసలు మన చరిత్ర ఏంటి అనేది. ఎలా ఆ టైంలో మొఘల్ సుల్తాను ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి ఆయన మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయనని మన హరిహర వీరమల్లు ముక్కరాయలు వీళ్ళు ఎలా ఓడించారు, అసలు ఏం జరిగింది మనకి స్టోరీ అనేది మనకి కళ్ళ ముందు ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి మనకు చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి కంపల్సరీ మనం అందరం కూడా ఆ సినిమా చూడాలి, మన చరిత్ర గురించి తెలుసుకోవాలి, మన పిల్లలకి చూపించాలి. ఇలాంటి సినిమాలు చూపించాలండి పిల్లలకి కూడా. కానీ మనం ఏం చేస్తున్నాము, కమర్షియల్ మూవీస్ అవే ఎక్కువ చూపిస్తున్నాము పిల్లలకి. మన చరిత్ర గురించి చెప్పట్లేదు, మనము తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. నా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఆ సినిమాను చూడాలి, మన చరిత్ర గురించి తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ గుడి చరిత్రను పంతులు గారు చెప్తున్నారు, ఒకసారి మీరు కూడా వినండి. ధర్మస్థాపన చేసి మళ్ళీ ప్రతిష్ఠింపబడతాడు, అప్పుడు వస్తాడు. అయితే మనకి నవాబుల టైంలో ఎప్పుడైతే గుడులన్నీ ధ్వంసమైనవి, ఇక్కడ ఉన్న సంపదను కూడా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వామి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు చెరగండి తిరిగి రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న గుడులన్నీ కూడా కూల్చే వ్యవస్థ నడుస్తుంది, కానీ ఒక గుడిని కాపాడుకుందాము, దాన్ని మనం జీర్ణోద్ధారం పెంచుకొని నీట్గా జాగ్రత్తగా చేసుకుందాం అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. కానీ ఒక గుడి పడిపోయిన దాన్ని బాగు చేసి మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేయడం అంటే స్వామి సంకల్పం రావాలని ఉంది, ఇక్కడ ఉండాలని ఉంది, అందుకని వచ్చారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన రావాలనుకున్నారు అంటే భక్తులకి దగ్గరలో ఉండాలనేగా, అవునా కదా.
ఆయన వచ్చేది అందుకు మన కోరికలు ఏమైనా ఉన్నా సరే తీర్చడానికి. వాళ్ళకి దగ్గరగా ఉంటేనే ధర్మస్థాపన జరుగుతుంది. భగవంతుడు మనకు దూరంగా ఉన్నాడు, ఆ ధర్మమే జరిగిపోతుంది. అవునా? అందుకని స్వామివారికి మనం అనుకున్నది ఖచ్చితంగా జరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం. స్వామివారికి స్వాతి నక్షత్రం రోజు అభిషేకాలు వాళ్ళు వచ్చి చేస్తారు. కొంతమంది స్వయంగా వాళ్ళు ప్రసాదాలు చేసుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ పంచుతామండి అని, లేదా పొంగల్ ఇక్కడే ఉండటం కానీ, లేదా స్వామివారికి ప్రసాదం మీరే నివేదన చేసి ఒక వారం మీరే ప్రసాదం చేసి తీసుకొచ్చి లేదా పంచిపెట్టండి అని చెప్పడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు. కాబట్టి మీరు అనుకోండి, ఖచ్చితంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. సో విన్నారు కదండి, ఇదైతే కొండవీడు పైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి అండి. సో ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపించాను. అది నేను 1 డేలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. బట్ హరిహరి వీరమల్లు సినిమాను మాత్రం తప్పకుండా చూడండి. అది మన దేశ చరిత్రకి సంబంధించిన స్టోరీ అండి. మన సనాతన ధర్మం గొప్పది అని చెప్పే స్టోరీ. సరే అండి, ఉంటా.